హలో ఎవ్రీవన్. ఈరోజు మనం ఒక స్నాక్ ఐటెంతో వచ్చామండి. మంచిగా టైం పాస్గా తినడానికి చాలా అంటే చాలా బాగుంటాయి. ఈవినింగ్ టీ తాగేటప్పుడు తినడానికి కూడా చాలా అంటే చాలా బాగుంటాయి. ఎంతమందికైనా మనం ఈజీగా ప్రిపేర్ చేయగలిగే స్నాక్స్ అండి ఇవి. అదే అండి మన మరమరాల మిక్చర్. అదే అండి మనం బొరుగులని కూడా పిలుస్తూ ఉంటారు కొన్ని ఏరియాలో. సో వీటితో మనం స్నాక్స్ అనేది ప్రిపేర్ చేసుకుందాం. చాలా అంటే చాలా బాగుంటాయి. చాలా సింపుల్‌గా, ఈజీగా 5 మినిట్స్‌లోనే మనం ప్రిపేర్ చేసుకునే స్నాక్స్ అండి ఇవి. ఇలా మనం స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. 2 వీక్స్ దాకా ఒక్కసారి చేసి పెట్టుకుంటే వీటిని. సో, చాలా ఫ్రెష్‌గా ఉంటాయి. సో, వీటిని ఎలా తయారు చేయాలో చూద్దాము. ముందుగా ఫ్రెష్‌గా ఉన్న బొరుగులు తీసుకోవాలి. ఇవి చాలా క్రిస్పీగా ఉండాలండి. మెయిన్ ఇవి క్రిస్పీగా ఉంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. తర్వాత మొక్కజొన్న అటుకులు ఉంటాయి కదండి, అవి మొక్కజొన్న అటుకులు తీసుకున్నాను. స్టవ్ మీద బండి పెట్టుకొని కొద్దిగా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది యాడ్ చేశాను. తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ కాన్ఫ్లెక్స్ మొక్కజొన్న అటుకులు అనేటివి దాంట్లో వేసి వేయించాను. సో మనం హై ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి. ఇవి ఆయిల్ అనేది చాలా హీట్గా ఉంటేనే బాగా క్రిస్పీగా ఫ్రై అవుతాయి ఇవి. సో ఇలా మనం అన్నీ ప్రిపేర్ చేసుకొని ఒక చోట పెట్టుకోవాలి. తర్వాత రిమైనింగ్ ప్రాసెస్ సేమ్ కూడా ఇలాగే మిగతా మొక్కజొన్న అటుకులు కూడా ఇలాగే కొద్దిగా ఆయిల్ హీట్ అయిన తర్వాత మళ్ళీ ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వేసిన వెంటనే కాకుండా ఒక 10 సెకండ్స్ తర్వాత కొద్దిగా గరిట పెట్టుకొని కలుపుకోవాలి. అప్పుడైతే బాగా ఫ్రై అవుతాయి. సో ఇలా ఫ్రై అయిన తర్వాత వీటన్నిటిని తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే బండిలో ఒక 2-3 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసి దాంట్లో పోపు దినుసులు, తర్వాత మన గ్రౌండ్నట్స్ పల్లీలు యాడ్ చేశానండి. పల్లీలన్నీ ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పుట్నాలు అనేది యాడ్ చేసుకోవాలి. ఈ పుట్నాలు డైరెక్ట్గా యాడ్ చేయకుండా మనం ఈ పోపులోనే కొద్దిగా యాడ్ చేసి ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటాయండి. ఇందులో కొద్దిగా చిటికెడు పసుపు, చిటికెడు కారం, కొద్దిగా చిటికెడు ఉప్పు యాడ్ చేస్తున్నాను. ఆల్రెడీ మనకు బొరుగుల్లో సాల్ట్ అనేది ఉంటుంది కదా, సో అందుకోసమనే కొద్దిగా యాడ్ చేశాను. సో ఇలా అన్నీ ఒకసారి కలిపేసిన తర్వాత మనం ఫ్లేమ్ అనేది ఆపేసుకోవాలి. ఆపేసుకున్న తర్వాత నిదానంగా కొద్దిగా వేడి తగ్గిన తర్వాత మనం బొరుగులు అనేటివి ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఎప్పుడైతే వేడి తగ్గిన తర్వాత ఫ్రెష్గా తీసుకున్న మరమరాలు అనేది యాడ్ చేసుకోవాలి. ఇందులోనే వేయించిన మొక్కజొన్న అటుకులు కూడా కొన్ని వేసి బాగా కలుపుకోవాలండి. నెమ్మదిగా నిదానంగా అన్నిటికీ సాల్ట్ కారం పట్టేలాగా కలుపుకోవాలి. ఇక్కడ ఆయిల్ అయితే నేను ఎక్కువ యాడ్ చేయలేదండి, అందుకోసమే మీకు కొద్దిగా వైట్గా కొన్ని ఎల్లోగా కనిపిస్తున్నాయి. ఆయిల్ అనేది మనం ఇక్కడ తక్కువ ప్రిఫర్ చేస్తున్నాము, ఎందుకంటే కొన్నిటికి ఆయిల్ పట్టుకున్నా సరిపోతుందన్నమాట. సాల్టీగా కొద్దిగా చిల్లీ యాడ్ చేసాం కదా, రెడ్ చిల్లీ పౌడర్, కొంచెం స్పైసీగా ప్రిపేర్ చేసుకున్నాం. చూస్తున్నారుగా, ఇలా ఈజీగా మనమే ఇంట్లో బొరుగుల మిక్చర్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇందులో కావాలంటే కొద్దిగా చాట్ మసాలా, కొద్దిగా షుగర్ అనేది యాడ్ చేసుకుంటే నాకు కట్టా మిట్టాగా టేస్ట్తో వస్తాయండి. సో వీటిని మనం ఒక గట్టిగా ఉన్న డబ్బాలో, మూత గట్టిగా ఉన్న డబ్బాలో వేసుకుంటే ఒక 2 వీక్స్ దాకా మనకు స్టోర్ అనేది చేసుకోవచ్చు. చాలా ఈజీగా సింపుల్గా మనమే ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈవినింగ్ స్నాక్ టైంలో తినడానికి చాలా బాగుంటాయి. సో వీటిలో మనము పల్లీలు, పుట్నాల పప్పు యాడ్ చేసాం కదా, తినేటప్పుడు వాటి ఫ్లేవర్ కూడా మనకు చాలా బాగా అనిపిస్తుంది. మనం ఇంకా ఇక్కడ కావాలంటే కొద్దిగా కరివేపాకు కూడా వేయించుకొని యాడ్ చేసుకోవచ్చు. ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. సూపర్గా వచ్చాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.